చందు మొండేటి, ప్రేమం, సవ్యసాచి, కార్తికేయ 1, 2 లాంటి మంచి మంచి సినిమాలు తీసిన ఈయన కార్తికేయ 2 సినిమా తర్వాత ఒక్కసారిగా సౌత్తో పాటు నార్త్లో కూడా మంచి పేరునైతే సొంతం చేసుకున్నారు. ఏకంగా కార్తికేయ 2 సినిమాకి చాలా అవార్డులు కూడా రావడం అయితే జరిగింది. ఈయన ఎక్కువ సినిమాలు నాగ చైతన్య మరియు నిఖిల్ గారితో చేశారు. ఈయన ఈ తండేల్ ప్రమోషన్స్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్పారు. తండేల్కు సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో ఈయన ఏమన్నారంటే, సూర్య లేదా రామ్ చరణ్ గారు ఇద్దరిలో ఎవరో ఒకరిని హీరోగా అయితే ఏకంగా 300 కోట్లు ఖర్చు పెట్టి మరి ఒక పెద్ద భారీ స్కేల్ సినిమా అయితే చేయమని ఒక సంస్థ అయితే ఈయనకు ఆఫర్ అయితే ఇచ్చిందట. ఆ ఆఫర్ ఇచ్చిన సంస్థ ఏదో కాదు, మన గీతా ఆర్ట్స్. అందుకే 2 సినిమా చూసిన తర్వాత అల్లు అరవింద్ గారు రామ్ చరణ్ గారు లేదా సూర్య గారితో ఒక పెద్ద భారీ స్కేల్ మూవీ అయితే ప్లాన్ చేయమని చెప్పేసి చందు మొండేటి గారికి ఆఫర్ అయితే ఇచ్చారట. కానీ చందు మొండేటి ఆ ఆఫర్ తీసుకోకుండా సున్నితంగా తిరస్కరించి ఆయన అయితే తండేల్ స్టోరీతోనే వెళ్తా, నేను ఈ కథను చాలా నమ్ముతున్నా, ఈ స్టోరీని నేను మొదటగా ఫినిష్ చేయాలనుకుంటున్నా అని చెప్పేసి నాగ చైతన్య గారి హీరోగా తండేల్ స్టోరీని ముందుగా అయితే తెరకెక్కించడం జరిగింది. ఏదో ఛాన్స్ వచ్చింది కదా అని చెప్పేసి అందరు డైరెక్టర్లాగా వెంటనే ఆ ఛాన్స్ని తీసుకొని మనోడైతే టెంప్ట్ అయిపోలేదు. తనకు ఏ కథ మీద అయితే నమ్మకం ఉందో అదే కథను ముందు తీసుకొస్తాను, ఆ తర్వాత అయితే మిగిలిన కథల జోలికి వెళ్తానని చెప్పేసి సున్నితంగా సూర్య గారితో కానీ రామ్ చరణ్ గారితో కానీ ఈ భారీ ఆఫర్ని అయితే ఈయన ఇప్పుడు ప్రస్తుతానికి వదులుకొని తండేల్ సినిమాని అయితే తెరకెక్కించడం జరిగింది. ఇంకా 300 కోట్ల భారీ బడ్జెట్ సినిమా లాంటి ఆఫర్ను వదులుకోగల అంత కథ తండేల్ సినిమాలో ఉందో లేదో మనం చూసిన తర్వాతే మనకైతే అర్థమవుతుంది. కానీ దర్శకుడు చందు మొండేటి మాత్రం ఈ కథ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇది ఒక మంచి ప్రేమ కథ మరియు దేశభక్తి ఉన్న కథ. దాంతోపాటు ఈ కథ చాలా నిజానికి దగ్గరగా ఉన్న కథ. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఆధారంగా తీసుకుని ఈ సినిమాని అయితే తెరకెక్కించడం జరిగింది. అసలు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళు అనుభవించే కష్టాలేంటి, వాళ్ళ జీవితంలో లోటుపాట్లు ఏంటి, ఇవన్నిటిని అర్థం చేసుకుని వాటిని ప్రతిబింబించే విధంగా ఈ కథనైతే తీర్చిదిద్దడం జరిగిందండి. స్టోరీ డైరెక్ట్గా తీయకుండా దానికి ముందే చాలా అయితే గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది. డైరెక్ట్గా వీళ్ళు శ్రీకాకుళంలో ఉన్న మత్స్యకారులతో మరియు వైజాగ్లో ఉన్న మత్స్యకారులతో వీళ్ళు మమేకమై వాళ్ళతో మాట్లాడి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేసి వాళ్ళ స్టోరీని కూడా తెలుసుకొని దానికి తగ్గట్టు ఈ సినిమాలో చేర్పులు మార్పులు కూడా చేయడం జరిగిందని చెప్పి చందు మొండేటి గారు అయితే ఈ విధంగా పంచుకోవడం జరిగింది. అనుకున్న విధంగానే ఈ తండేల్ సినిమా తర్వాత రామ్ చరణ్ లేదా సూర్య గారితో అయితే పాన్ ఇండియా రేంజ్లో మరొక పెద్ద సినిమా అయితే చేయబోతున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. వేచి చూడాలి మరి ముందుగా సూర్య గారితో చేస్తారో లేదా రామ్ చరణ్ గారితో చేస్తారో అని చెప్పేసి. ఈయన మీద అయితే మంచి బజ్జే ఉంది నార్త్ ఇండియాలో కూడా, ఎందుకంటే కార్తికేయ 2 అయితే ఓ రేంజ్ హిట్ అయింది అక్కడ. తండేల్ సినిమా పెద్ద హిట్ అయితేనే మనోడు ఈ ప్రాజెక్ట్ అయితే. సూర్య మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏగరే వెయిట్ చేస్తున్నాయి. ఈ కాంబినేషన్ సెట్ అవ్వాలంటే ఇంకొంచెం సేపు వెయిట్ చేయాల్సిందే. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.